అల్లు అర్జున్ గారింటి దాడి జరిగింది. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఫ్యాన్స్ మొత్తం బాధాకరంగా ఉందన్న. ఇది ఏంటంటే మొత్తం తెలంగాణలో మొత్తం రాజకీయం కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఇదంతా ఆపోజిట్ పొలిటికల్స్ మాట్లాడుకోకుండా ఏదో సినిమా ఇండస్ట్రీ వినమన్నారు అందరు కలిసి. అసలు ఏదో అది మొత్తం ఏదో కుట్ర అని చెప్పేసి నేను అనుకుంటున్నాను భయ్యా. అంటే ఏ విధమైన కుట్ర అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఒక అతను మంచిగా ఎదుగుతున్నాడు అంటే చెప్పలేం, ఆపోజిట్ వాళ్ళకి కూడా అతను పొలిటికల్స్ కి రావచ్చేమో, పడొచ్చేమో అనే ఒక థాట్ ఉంటది. అతను ఇండియా లెవెల్ లో మొత్తం చూసారు కదా, పట్నా ఇట్నా మొత్తం కేరళ మొత్తం షేక్ అయిపోతుంది అసలు. మరి అదే పట్నా గిట్నా కేరళ నుంచి మరి సినిమాని బ్యాన్ చేయాలని బ్లాక్ కార్డ్స్ పట్టుకొని బయట రోడ్డు మీదకి వచ్చారు. మీరు ఎలా చూస్తారు దాన్ని? అవంతా ఫేక్ న్యూస్. ఏముంటారు, పని బాట లేని వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ఏం చేస్తారు? రోడ్ల మీద వాడి తిరుగుకుంటా వాళ్ళని వీళ్ళని నెగిటివ్ చేసుకుంటా, అదే వాళ్ళ పని. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు అరెస్ట్ అవ్వడము, మరి అరెస్ట్ అయిన తర్వాత గినంగా ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలిపించి అది షో అప్ చేయడం అవసరం అనుకుంటున్నారా మీరు? ఇదంతా అంటే ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఒక అతనికి జైలుకి తీసుకెళ్లారు, అతను తప్పు లేకుండా కాబట్టి అందరు వచ్చారు. అతను సపోర్టింగ్ కి అందరు హీరోలు కలిసారు, తను తప్పేముంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక స్పీచ్ ఇచ్చారు అసెంబ్లీలో. అతను ఏమైనా కాలు ఎరిగిందా ఏదైనా ఎరిగిందా అని చెప్పలేం, ఏం చేయించవచ్చు. ఇప్పుడు అదే ఆ క్రౌడ్ లో అని చెప్పి చనిపోయారని చెప్పేసి అది అంత క్లియర్ గా చెప్పావు. అదే అల్లు అర్జున్ తీసుకుపోయి ఏమన్నా సంథింగ్ ఏదైనా అవుతాయి. ఇప్పుడు పొలిటికల్ గా ఫ్యాన్స్ ఊరుకోరు కదా భయ్యా, బయట ఎంత గొడవలు జరుగుతాయి. థ్యాంక్ యూ.